అదిగో బామ్మ. అమ్మో బామ్మ వస్తుందేమోనని చెప్పా. వచ్చినప్పుడు చూడొచ్చులే. వచ్చాడు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్ సొత్తున్నాను. ఏంటి సత్యది? ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగావు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు ఒక్క అమ్మ, ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు, మొత్తం కలిపి 5 ఉంటే ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? ఒక నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా? నెంబర్లు పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను, సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేయండి. ఏమిటయ్యా, ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నాడుగా. కుదరదు. నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏమిటో చూపులు. చూపా? చెయ్యి కూడా పట్టుకున్నావు. ముసల్దా నన్ను కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. కరెక్ట్, నేను చూసా. పోలీసులతో చెప్తానని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర. దుర్గా ఇలా ఏమిటండి? ఒరే సుబ్బిగా, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి. ఎందుకు? ఎందుకు? పంతులు ముహూర్తం పెట్టాడు, శోభనం చేసుకోవచ్చంట. అలాగే. ఏరా సాయంత్రం పార్టీ ఇస్తున్నావా? ఇవాళ పార్టీ లేదు. ఎలా? ఇవాళే కాదు, 3 రోజుల వరకు లేదు. ఏ ఫస్ట్ నైటా? వద్దురా, తేడా క్యాండిడేట్ అంటే పెళ్లి చేసుకున్నావు సరే, ఇప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అవుతున్నావు. రేపు పొద్దున కడుపు పిల్లలు నానా హింసలు పడతావు. నా మాట విని ఫస్ట్ నైట్ మానే, అందరికీ పార్టీ ఇచ్చేనన్నా. ఏమొచ్చింది మీకు? ఏంట్రా రబ్బర్ స్టాంపుతో పేపర్ మీద రాస్తున్నావా? కొత్త ప్రయోగం బాబాయ్. నేను ఒక ప్రయోగం చూపించనా? ఆ రామనిక్స్ వాళ్ళకి మనం పంపించాలని సాఫ్ట్వేర్ నువ్వు లేక 6 రోజులు బిహైండ్ షెడ్యూల్. నువ్వు దగ్గర ఉండి సాయంకాలానికల్లా వాళ్ళకి అప్డేట్ చేయాలి. బాబాయ్ ఇవాళ సాయంత్రం కొంచెం తొందరగా వెళ్ళాలి. దేనికో? అది శోభనం. శోభనమా? పెళ్లి చూపులు కానీ పంపిస్తే 15 రోజుల తర్వాత ఏకంగా పెళ్లి చేసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు శోభనం అంటున్నావు. ఏ వెళ్ళి పిల్లలు పుట్టకొస్తావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి కూర్చో. 5 గంటలకు సెకండ్ ముందే నా సీట్ మంచి కదిరావో కాళ్ళు విరగొడతాను. పోయి బంధుడు కుళ్ళిపోతాడు. రా బాబురా. అబ్బా బుట్టెడు మల్లెపూలు విడివి 10 మూరలు కట్ని ఇచ్చే. ఏడి బాబు, శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు? శోభనవా? అవును. నీకెందుకయ్యా? 2 బలూన్లు, ఆరెంజ్ ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళండి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన మీ ఇష్టం. నా చేతికి ఒక ముందే పేలింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీద చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలు? పగిలిపోయిన బుర్రకి డబ్బులు ఇచ్చి గానీ ఇక్కడి నుంచి కదలడానికి ఇల్లేదు. ఇది అన్యాయం. ఏటి అన్యాయం? బలూన్ తనపాలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నా. ఒరే పాపిస్తాడా, ఈ రోజు ఆయన శోభనం రోజురా. చూసారా ఈడ ఆయన ఎంత మోసం చేస్తున్నాడు. అసలే ఈ రోజు ఆయన శోభనం రోజురా. నాకు శోభనం అయితే నీకెందుకు ఏడుపు? ఇదిగో నా డబ్బులు, 2 బలూన్లు ఇచ్చే. బామ్మ పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్ కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు? శోభనమా? బామ్మ పువ్వులు తీసుకొచ్చాను, స్వీట్లు తేవద్దన్నావుగా, తేలేదు. అవి సరేలేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటాం. అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా తెలుసు అంటే ఎలా తెలుసు? చెడిపోయావు అంటావు. తెలీదు అంటే బాబాయ్ని పిలుస్తాను, నేర్పుతాడంటావు. ఎందుకు నన్ను ఇలా చంపుకు తింటావు? నా పొల్లు వచ్చిన పనుంది, వెళ్దాంరా. సారీ, ఇవాళ నా ఫస్ట్ నైట్. దేవుడు వచ్చి రమ్మన్నా నేను రాను. ఏంటి శోభనమా? ఏ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేస్తాం, ఆటోలో పెడతాం. ఓ 100. థ్యాంక్ యూ ఫ్రెండ్.
బామ్మా బామ్మా ఇంకెంతసేపు ఉంది శోభనానికి ఏ ఆగలేవా అదేం లేదు జనరల్ నాలెడ్జ్ కోసం అడిగి మంచానికి ఏం కాలేదు ఆ శబ్దం బయట నుంచి వచ్చింది ఇంకా చాలులే ఆపు